పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి చదువుతున్నాం. మీరు ఏడ్చి పలాపింతులు కానీ లోకం సంతోషించును, మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దైవజన తండ్రి, నీ కృపలో సన్నిధానంలో ఉదయ కాలంలో ప్రభు దినంలో పరిశుద్ధ దినంలో మా తండ్రి, మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన రెండు లేఖన భాగాల అంశాన్ని మేము మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ తండ్రి మా మంచి బోధకుడు ఈ ఉదయ కాలం మాకందరికీ బోధించము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈరోజు చదవబడిన ఈ రెండు లేఖన భాగాల్లో ఈరోజు యూబిలాటే అనే అంశంలో మరి సంతోషం, ఈరోజు అంశమేమి సంతోషం. మరి సంతోషం అనేది మరి ఏ విధంగా సంతోషం మనకు వస్తుంది? ఏదైనా మంచి ఆహారం దొరికితే సంతోషం, తెలిసిన వారు కనపడితే సంతోషం, మనకి ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే సంతోషం, ఇష్టం లేని బంధువులు వచ్చే కష్టంగా ఉంటారు, ఇష్టమైన వ్యక్తులు వస్తే సంతోషంగా ఉంటారు. సంతోషిస్తాం, చాలా రోజుల తర్వాత ఒక మనిషిని కలుసుకుంటే సంతోషిస్తాం. కానీ మన క్రైస్తవ సంతోషం ఎలా ఉండాలంటే కష్టాలలో సంతోషించాలా, దుఃఖంలో సంతోషించాలని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు. అంటే ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు దేవుడు. మనం చదవదు, మీరు ఏడ్చి పలాపింతులు కానీ లోకం సంతోషిస్తారు. మీరు ఏడ్చినప్పుడు లోకం సంతోషిస్తుంది. మళ్ళా మీరు దుఃఖిస్తారు, మీ దుఃఖము సంతోషముగా మార్చబడతారు. ఆ సంతోషాన్ని ఎవరు మీ ఎదురు నుండి తీసివేయలేదు. అంటే దీన్ని బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. ఏ పరిస్థితిలో కూడా దేవుని యందు మనం సంతోషించేవారిగా ఉండాలని మరి ఈరోజు మరి వాక్యము మరి ధ్యానించుకున్నాం. మరి 92వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. దేవా, నీవు చేసిన కార్యాలు, నువ్వు చేసిన పనులు, నా జీవితంలో చేసిన పనులు, వీటన్నిటిని బట్టి నేను ఏం చేస్తున్నా? సంతోషిస్తున్నా. ఈరోజు మనం సంతోషించాలంటే దేవుడు మనల్ని తన మరి స్వాధీనంలో ఉంచుకొని తన జీవాత్మ మనకి ఇచ్చి ఇప్పటి వరకు మనం ప్రాణంతో బ్రతికి ఉన్నామంటే సంతోషం, అంతే కదా. ఈరోజు చూడలేక ఎంతో మంది ఎక్కడికి మట్టిలో కలిసిపోయినా. ఈరోజు మనం సంతోషించాలి ఆయన చేసిన పనులను, కార్యాలను బట్టి. అలాగే చూడండి, మరి 119వ కీర్తన 77వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణ మరి కటాక్షములు నాకు కలుగును కాక. నేను బ్రతుకున్నట్లు కరుణ కటాక్షాలు కలగా. ఎలా బ్రతకాలంటే, మానవుడు ఎలా బ్రతుకుతాడు, ఎట్లా బ్రతుకుతాడు, ఎలా జీవిస్తాడంటే దేవుని నుండి వచ్చే ప్రతి నోటి మాట వలన మనిషి బ్రతుకుతాడు. నువ్వు తినే ఆహారం వలన, రొట్టె వలన కాదు, దేవుని కృప వలన మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన జీవాత్మ మనలో ఉంచి ఉన్నాడు, మనకు ఆయుష్ పొడిగిస్తున్నాడు కాబట్టి బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నీ ధర్మశాస్త్రం నాకెంత సంతోషం. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు సంతోషం వస్తుంది. సంతోషంతో అందుకోసమైన 1వ కీర్తనలు, దివారాత్రులు ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం చదివేటప్పుడు సంతోషిస్తాను, ఆనందించాలి, దివారాత్రంలో ధ్యానించేవాడు. అలాగే మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో, ఎవరి దుఃఖం వారి హృదయానికి తెలియను, ఒకరి సంతోషంలో అన్యుడు పాల్పడతాడు. నా దుఃఖం నాకే తెలుస్తాడు. పైన నేను నవ్వుతూ ఉంటున్నాను, లోపల దుఃఖం ఉంటారు. ఆ దుఃఖము మీకు కనపడకపోవచ్చు, నాకు తెలుస్తాడు. కానీ నేను సంతోషించేటప్పుడు నువ్వు కూడా సంతోషించే పాలువాడు కాదు. నా దుఃఖం నీకు తెలియదు, నా సంతోషంలో నువ్వు పాలువాడు కానీ, ఎందుకంటే నా సంతోషం నా హృదయంలో ఉండాలి, ఆనందం నేను ఆ హృదయంలో ఉండాలి. నీకు ఎలా పంచుకుంటాం? పంచుకోదు. కాబట్టి పాలువాడు కానాడు అని ఎవరు వాక్యం సెలవిస్తావు. అంటే మనం సంతోషంతో పాల్పడు కావాలంటే ఏం చేస్తాం? మనం ఏదైనా మంచి విందు
మరి